చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో పర్యటించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి నెలకు 2-3 సార్లు చిట్టపు చూపుగా వచ్చి నాయకులు కార్యకర్తలు అక్రమాలు చేయరని చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారని ప్రగల్భాలు పలుకుతారని ఆ తర్వాత ఎవరు ఎన్ని అక్రమాలు చేసినా చూసుకుంటూ ఉండడం తప్ప ఎటువంటి చర్యలు ఉండవని విమర్శించారు. అక్రమ ఇసుక రవాణాలో భాగంగా ఇసుక లారీ వెళ్లే సమయంలో కలవట్టు దెబ్బతిందని, అదే కలవట్టు పటిష్టంగా కట్టి ఉండకపోతే అక్కడ నివాసం ఉంటున్న వృద్ధ మహిళ ఇంటిపై పడి ప్రాణ నష్టం జరిగేదని, ఇకనైనా ఈ విషయంలో మైనింగ్ ఏడీ మరియు పీఓ కలెక్టర్ బాధ్యత వహిస్తూ దీనికి కారణమైనటువంటి అక్రమ ఇసుక దందా చేస్తున్న ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి అనుచరుడు రమేష్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లిలో ఏదైతే ఈ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే విజిటింగ్ ఎమ్మెల్యే అనొచ్చు, ఎక్కువ శాతం హైదరాబాద్లో ఉంటూ అప్పుడప్పుడు ఈ చెన్నూరు నియోజకవర్గం వచ్చి పోతూ ఉంటాడు. వచ్చినప్పుడు చాలా నీతులు మాట్లాడతాడు వేదిక పైన. ఎక్కడ కూడా ఇసుక దందా జరుగుతలేదు, బియ్యపు దందా జరుగుతలేదు. బియ్యపు దందా కానీ ఇసుక దందా కానీ ఎటువంటి దందాలు జరిగినా కూడా పోలీసులు వాళ్ళని ఉపేక్షించద్దు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని వేదిక మీద మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఈరోజు చూసుకుంటే ఎర్రగుంటపల్లిలో నిన్న ఒక లారీ ఆల్మోస్ట్ 40-45 టన్నుల లారీ ఇది. దాంట్లో 26 టన్నుల ఇసుక అని చెప్పి వేబ్రిడ్జ్ రాస్తున్నది. ఇది చేసింది ఈ లారీ ఓనర్ ఎవరంటే ఈ యొక్క వివేక్ వెంకటస్వామి ప్రధాన అనుచరుడు, ఒక కాంగ్రెస్ కార్యకర్త రమేష్ రెడ్డి. అతనిది ఈ లారీలు ఈ ఇసుక మాఫియా జరుగుతూ ఉన్నది. మరి ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతూ ఉన్నదా? ఎమ్మెల్యేకి దీంట్లో పార్ట్నర్షిప్ ఉన్నదా? మొన్న చూసుకుంటే జైపూర్ మండలంలో ఇదే కాంగ్రెస్ నాయకులు ఏదైతే వివేక్ వెంకటస్వామి వాళ్ళ పిఏ అతనే మొత్తం ఇసుక దందా నడిపిస్తున్నాడు, అతని ద్వారానే ఇసుక దందా జరుగుతుందని ఆయన పత్రికా సాక్షిగా అందరి విలేకరులకి చెప్పడం జరిగినది. ఈరోజు కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కొంచెం అయితే అర్ధరాత్రి నిన్న యథేచ్ఛగా లారీలు పోతా ఉన్నాయి. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఇది జరుగుతూనే ఉన్నది. ఎన్నో కథనాలు వస్తూ ఉన్నాయి. అన్నారం బ్యారేజ్ దగ్గర నీళ్లు ఆపింది కేవలం వాళ్ళు ఇసుక దన్నుకోవడానికే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక ద్వారా రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఈ చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్యే కలిసి ఈ ఇసుక మాఫియా చేస్తున్నారని పేపర్లో ఎన్నో కథనాలు వస్తూ ఉన్నాయి. దురదృష్టవశాత్తు నిన్ననే ఒక అన్నారం బ్యారేజ్ దగ్గర ఇసుకని మొత్తం ఆపేసినామని చెప్పిండ్రు. మరి ఈ వేబ్రిడ్జ్ నిన్న ఎట్లు ఇచ్చిండ్రు? ఇచ్చిన వేబ్రిడ్జ్ ఊర్లలోకెళ్ళి గ్రామాలలోకెళ్ళి పోతా ఉన్నది. ఈ కొంచెం అయితే ఈ కల్వటికి కూలిపోయింది. ఈ కల్వటికి కొంచెం గట్టిగా లేకుంటే ఇంటి మీద పడేది. ఇంట్లో నివసిస్తున్న అమ్మ రాత్రి నుండి నిద్ర లేకుండా ఏడుస్తా ఉన్నది. పొద్దున వచ్చేసరికి కూడా బాధపడుతుంది. అయ్యా కొంచెం అయితే మా ప్రాణాలు పోయేటి. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ ఓనర్ వింటలేరు. ఎవరైతే ఇసుక మాఫియా చేస్తా ఉన్నారో ఆ వ్యక్తులు వింటలేరు. వాళ్ళు దురుసుగా మాట్లాడుతూ ఉన్నారు. కావాలంటే లారీని తలగబెట్టుకోండి, కానీ మేము ఇసుక రవాణా ఆపము. మాకు ఎమ్మెల్యే తోడున్నాడు, ఎమ్మెల్యే లాంటి షాడో ఎమ్మెల్యే తోడున్నారు, వాళ్ళందరూ తోడున్నారు, మాకు మీరు ఎవ్వరేం చేయలేరని చెప్పి ఇష్టానుసారంగా గ్రామస్తుల మీద దౌర్జన్యం చేస్తూ ఈ లారీలు నడుపుతా ఉన్నారు. ఒక్కసారి ఎవరైతే ఈ మైనింగ్ ఏడీ గారు కానీ పీఓ గారు కానీ దృష్టి సారించి మరి వాళ్ళు కూడా లంచాలు తీసుకొని ఈ లారీలు నడుపుతున్నారా? వాళ్ళకి తెలియకుండా ఈ లారీలు నడుస్తున్నాయా? ఈ స్టేషన్లలో ఈ లంచాలు ఎవరెవరికి ఇస్తున్నారు? ఎవరెవరికి లంచాలు ఇచ్చి లారీలు నడుపుతున్నాయి? ప్రత్యక్షంగా శ్రద్ధ వహించి కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం. కలెక్టర్ గారు ప్రత్యక్షంగా శ్రద్ధ వహించి ఎటువంటి ప్రాణం నష్టం ఈరోజు జరగలేదు. మీరు గిన ఇట్లా వదిలేస్తే ఈ ఇసుక మాఫియా, ఈ మాఫియా గాన్లు ఈ గ్రామస్తుల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలని తీసుకొని పైసలు సంపాదించుకోవడానికే వాళ్ళు ఎజెండాగా పెట్టుకొని ఈరోజు ప్రయాణిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద కులంకుషంగా మీరు విచారణ చేపట్టి దీనికి బాధ్యులైన గతంలో కూడా ఈ రమేష్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో ఇసుక మాఫియా కేసులో దొరకడం జరిగింది. కానీ తూతూ మంత్రంగానే మేనేజ్ చేసుకుంటూ బయటకు వస్తూ ఉన్నారు. ప్రాణ నష్టం జరిగితే తప్ప ఈ అధికారులు మెలుకోరని నేను అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చెప్తా ఉన్నాము, అయ్యా నువ్వు నీతులు మాట్లాడు బంద్ చేసి ఈ నియోజకవర్గంలో ఉండి ఈ నియోజకవర్గంలో నీ అనుచరులు, నీ కార్యకర్తలు, నీ నాయకులు ఏమేం తప్పుడు పనులు చేస్తున్నారో ఒక్కసారి దృష్టి సాధించి వాళ్ళను నువ్వు అరికట్టగలిగితే నిజంగా ఈ చెన్నూరు నియోజకవర్గం ప్రజలు మోసపోయి నీకు ఓటేసినందుకు న్యాయం జరుగుతుందని వేడుకుంటూ ఇంకొకసారి ఈ గ్రామాలలో లారీలు తిరిగితే మాత్రం ఖచ్చితంగా గ్రామస్తులతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎవరిని కూడా ఉపేక్షించదని చెప్పుకుంటూ, ఒకవేళ మీకు పర్మిషన్ ఉంటే చెక్ పోస్ట్ ఏర్పాటు